హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రోహిణికి వార్నింగ్ ఇచ్చిన ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రోహిణికి కూడా ఫంక్షన్ ని జరిపేస్తారు. బాలు మందు తాగడానికి ఏర్పాటు చేసిన మనిషితో వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా భార్యకి నేను మాటిచ్చాను, నువ్వు తాగు అని. అతను తాగేదాకా వెయిట్ చేసి బాలు మందు తాగను అని ఆ గ్లాస్ ని అతని చేతిలో పెట్టి వచ్చేస్తాడు. ఇది మీనా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ తరువాత బాలుని తీసుకొని ఫంక్షన్ హాల్లోకి వస్తుంది. శోభన మళ్ళీ ప్రభావతి దగ్గరికి వచ్చి, ఏంటిది వదిన గారు, ఆ రోహిణి వాళ్ళ నాన్నగారు ఇప్పటికైనా వస్తారా? రోహిణికి ఫంక్షన్ జరిపించడం కూడా అయిపోయింది. కన్న తండ్రి అన్న వాళ్ళు కూతురి ఫంక్షన్ కి ఎంత ముందుండాలి, వీళ్ళ నాన్నేంటి ఇంకా రాలేదు అని అంటుంది. అప్పుడు ప్రభావతికి ఏం చెప్పాలో అర్థం కాక రోహిణి మీద చాలా కోపం వస్తూ ఉన్నా కానీ కంట్రోల్ చేసుకొని, ఫ్లైట్ లేట్ అయిందంట వదిన గారు, వచ్చేస్తున్నారంట అని అంటుంది. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ, ఏం రావడమో ఏంటో వదిన గారు, చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఈ రోజు వచ్చేటట్టుగా లేరు, కనీసం భోజనం సమయానికన్నా వస్తే బాగుండు అని వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావతి వెంటనే కోపంగా రోహిణి దగ్గరికి వెళ్ళి, ఇలా రా రోహిణి అని రోహిణి చేయి పట్టుకొని పక్కకు లాక్కొని వచ్చి, ఏంటిది రోహిణి, అసలు మీ నాన్న ఈ రోజు వస్తాడా రాడా అని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి వచ్చేస్తారత్తయ్యా అని అంటుంది. అప్పుడు ప్రభావతి, ఈ రోజు మీ నాన్న వాలకం చూస్తూ ఉంటే వచ్చేటట్టుగా లేరు, ఈ రోజు నువ్వు కావాలని ఈ ఫంక్షన్ లో నా పరువు తీయాలని ఇలా చేసినట్టుగా అనిపిస్తుంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు రోహిణి అని అంటుంది. ఆ మాట వినగానే రోహిణి ఆశ్చర్యపోతుంది. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటత్తయ్యా అని అంటుంది. విద్య పెట్టుకున్న లాంటి లక్ష్మీ చోకర్ నెక్లెస్ సెట్ మీకు కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి, మరి ఈ రోజు మీ నాన్న రాకపోయినా కానీ వస్తున్నారు అని నాతో ఎందుకు చెప్పావు? అందరిలో నా పరువు తీయడానికా అని అంటుంది. అప్పుడు రోహిణి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారత్తయ్యా, నిజంగానే మా నాన్నగారు వస్తూ ఉంటే మధ్యలో ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట అని అంటుంది. అప్పుడు ప్రభావతి, పొద్దున నుంచి నువ్వు మీ నాన్నగారి గురించి అడుగుతూ ఉంటే ఏదో ఒక కారణం చెప్తూనే వస్తున్నావు రోహిణి, నేను చూస్తూ ఉంటాను. ఈ ఫంక్షన్ అయ్యేలోగా మీ నాన్నగారు వస్తే సరే, లేకపోతే ఇంటికి వెళ్ళాక నీ సంగతి తేలుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు రోహిణి, అమ్మో, ఈ ఫంక్షన్ లో ఏదో ఒక గొడవ అవ్వకపోతే మా అత్తయ్య నన్ను బతకనిచ్చేలాగా లేదు, ఇక్కడ ఫంక్షన్ లో ఎలాగోలా మేనేజ్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాను, కానీ ఈవిడ ఇంటికి వెళ్ళాక నా సంగతి తేలుస్తాను అని అంటుంది. మా అత్తయ్య గారికి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఆవిడ ఫంక్షన్ లో నన్ను ఏమీ అనలేక ఇలా పక్కకి తీసుకొని వచ్చి 4 మాటలు అంటోంది, బెదిరిస్తోంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ప్రభావతి తనని ఏం చేస్తోందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. బాలు లోపలికి రాగానే రంగా చూసి, రే సత్యం, అదిగోరా నీ కొడుకు వస్తున్నాడు అని అంటాడు. అలా సత్యం బాలు దగ్గరికి వెళ్ళి, ఏరా బాలు, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటాడు. అప్పుడు బాలు, ఇక్కడే బయటే ఉన్నాను నాన్న అని అంటాడు. అప్పుడు సత్యం, ఫంక్షన్ జరుగుతూ ఉంటే బయట ఉండడం ఏంట్రా అని అంటాడు. అప్పుడు బాలు, అది సరే గాని ఇంతకీ పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న రాలేదేంటి అని అంటాడు. అప్పుడు సత్యం, వస్తున్నాడంటలేరా అని అంటాడు. అప్పుడు బాలు, నేను ముందే చెప్పాను కదా నాన్న, వాడొక పెద్ద ఫ్రాడ్, ఇప్పటి వరకు రాలేదంటే ఇంక తర్వాత ఎప్పుడు రాడని అర్థం అని అంటాడు. ఈ మాట ప్రభావతి విని ఆశ్చర్యపోతుంది. నిజంగా రోహిణి వాళ్ళ నాన్న వాలకం చూస్తూ ఉంటే ఫ్రాడ్ లాగానే అనిపిస్తుంది. రోహిణి వాళ్ళ నాన్న గురించి ఎప్పుడు ఊసెత్తినా కానీ కంగారు పడిపోతూ ఉంటుంది. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడించమన్నా కానీ కవర్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఫంక్షన్ కి వస్తాడు అని అబద్ధం చెప్పింది, కానీ ఇంతవరకు ఫంక్షన్ కి కూడా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.